కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100% నెరవేర్చాలి. లేకపోతే అప్పుడు ఏ సోషల్ మీడియా అయితే ప్రశ్నించిందో అదే సోషల్ మీడియా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒకవేళ మాట ఇస్తే లేకపోతే డబ్బులు తీసుకున్నా కానీ ఇవ్వకపోతే ఏం కేసు పెడతాం? చీటింగ్ కేసు. 420 అంటే 420 కేసు పెడతామని చెప్తా ఉన్నారు కదా. మరి అదే కేసులు మీకు కూడా పనిచేస్తాయా? కేటీఆర్ నీకు కూడా పనిచేస్తాయి కదా. ఏమంటాడు? రేషమును ఎవడు కానీ మీరు తిట్లకు అసలు బకెట్ల దుక్కి చచ్చిపోతాడు ఆయన. రేవంత్ రెడ్డి ఆయనకు సిగ్గు లజ్జ మానం. ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకీ ఇస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. రైతులకు వాడే ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీ ఇస్తాన కేసీఆర్ వినా మీరు ఏ కేసు పెట్టాలి? ఛానల్ నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిన్న చేవెళ్లలో జరిగిన మహాధారణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నాడు. అక్కడ కేటీఆర్ పాల్గొని నిజంగా ఏం మాట్లాడిండు దానిపైన మనం ఈరోజు ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు తప్పెవరిది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా ఏ విధంగా అమలు కానీ హామీలతో భ్రష్టు పట్టించింది అసలు మొట్టమొదటిగా ఎవరు అనేది మీకు తెలిపే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణలో 6 లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు? అసలు అడ్డగోలు హామీలు ఇచ్చి ఆ తెలంగాణను అప్పులపాలు చేసింది ఎవరు అనేది మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చాలామంది మిత్రులు అన్న మాకు నోటిఫికేషన్ వస్తలేదు అని చెప్తా ఉన్నారు. దయచేసి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకున్న పక్క పొంటి గంట సింబల్ ఉంటుంది, అది ఆల్ అని నోటిఫికేషన్ పెట్టుకోండి. చాలామంది మధ్యకాలంలో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. దాన్ని మీ సెట్టింగ్లో ఉంటుంది, నోటిఫికేషన్స్ ఆన్ అని పెట్టుకుంటే దాని మీద ఆల్ అని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి చూద్దాం. మనం నిన్న చేవెళ్లలో కేటీఆర్ ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఒకసారి మాట్లాడిన మాటలు విందాం. కేటీఆర్ మాట్లాడిన మాటలు విందాం. నిజంగా ఆయనకు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు, అసలు తప్పు ఎవరిది? రేవంత్ రెడ్డిదా తప్పు లేకపోతే కేటీఆర్దా కేసీఆర్దా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెడుతున్నావా లేదా? మీరు రత్నమ్మని మాట్లాడిస్తే ఇప్పుడు నన్ను మాట్లాడించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో బకెట్ల నీళ్ళు నింపుకొని దుంగి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు. ఏమంటాడు? రేషమునుడు ఎవడు కానీ మీరు తిట్లకు అసలు బకెట్ల దుక్కి చచ్చిపోతాడు ఆయన. రేవంత్ రెడ్డి ఆయనకు సిగ్గు లజ్జ మానం ఏం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈయన ఏ అంశం పైన మాట్లాడుతున్నా అన్నది నిజంగా మరి అంత సిగ్గు వీళ్ళకున్నది వీళ్ళ పార్టీకి ఉన్నది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి లేదు, ఏది పడుతుంది ఊరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు తిరుగుడే ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకీ ఇస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. ఏం పెడతారు? మాట ఇస్తే హామీ అంటే ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మనం ఏం కేసు పెడతాం? ఒకవేళ మాట ఇస్తే లేకపోతే డబ్బులు తీసుకున్నా కానీ ఇవ్వకపోతే ఏం కేసు పెడతాం? చీటింగ్ కేసు. 420 అంటే 420 కేసు పెడతామని చెప్తా ఉన్నాడు కదా. మరి అదే కేసులు మీకు కూడా పనిచేస్తాయా? కేటీఆర్ నీకు కూడా పనిచేస్తాయి కదా, మీకు మీ నాన్న కూడా పనిచేస్తాయి కదా. ఒకసారి చూద్దాం. సీటర్ ఉన్నాడు, చీటింగ్ చేసిండు, వీడి మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి అంటాం. మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతమందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇడిచిపెడదామా? రైట్. ఏమంటాడు? గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీని విడిచిపోయేదా మాట్లాడుతున్నాడు కదా. గతంలో కేసీఆర్ ఏం మాట్లాడిండు? రైతులను ఒక నిజంగా ఎలక్షన్ల ముంగట అంటే ఒక స్టంట్గా ఎలక్షన్లకు రైతులను దగ్గరకు తీసుకునే ప్రయత్నంగా ఒక స్టంట్గా వేసిన ప్రయత్నంలో భాగమే ఇది ప్రెస్ మీట్ పెట్టి, అంటే నేను ఏదో ఇది సీక్రెట్గా జరిగిన సమావేశం కాదు. ఇది కేసీఆర్ మనసులో అనుకున్న మాట కాదు. తెలంగాణ రైతాంగానికి అసలు ఏం చేస్తే బాగుంటుంది, కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు, నిజంగానే కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు, నేను రైతులకు మేలు చేసేందుకే పుట్టిన కావచ్చు అనే విధంగా మాట్లాడిన కేసీఆర్ అప్పుడు 7 సంవత్సరాల కింద ఏం మాట్లాడినని మీకు తెలిపే ప్రయత్నం చేస్తా. మరి ఇంతవరకు కూడా 9.5 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి ఉండి మరి ఎందుకు వచ్చే కొత్తలోనే మీరు రైతులకు ఏదో చేసేందుకే పుట్టిండు మా కేసీఆర్ అని మాట్లాడిన కేసీఆర్ ఈ రైతులకు ఏమో చేసేందుకే పుట్టిండన్న కేసీఆర్ మరి ఈరోజు ఎందుకు చేయలేకపోయిండు? 9.5 సంవత్సరాలు పార్టీ పరిపాలించినా కూడా మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మిగులు బడ్జెట్తో మీ చేతులకు వచ్చినా కూడా మరి రైతులకు ఎందుకు ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయిండు? ఆ హామీ ఏంటిది? దయచేసి వీడియో చూస్తున్న వారు మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.
రైట్. కేసీఆర్ తెలంగాణలో 55 లక్షల మంది రైతులు ఉన్నారు. మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం. డిఏపి ఎన్పికే అంటే దుక్కి మందు బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం. 1,70,000 టన్నులు ఏమో పొటాష్ అట్లా వాడతాం. కొంత వేరే వేరే మందులు వాడతాం. అమోనియా వాడతాం, జింకు బింకు అటువంటి. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు, మన నాకు తెలియదు. అసలు విషయం తెలియదు. ఎన్నికల స్టంట్ కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తుండు, ఈ మాటలు. అంటే కేసీఆర్ మాట్లాడే మాట, అసలు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దగ్గర అవడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? ఏందనుకుంటున్నారు? తెలంగాణ యాస అనేది అచ్చుగుద్దినట్టుగా తెలంగాణ ఏది మాట్లాడితే సరే అది అబద్ధమైనా కానీ అల్లినట్టుగా మాట్లాడతాడు కేసీఆర్. అది గ్రిప్ అన్నట్టు, అది మాటలో చాతుర్యం. అది కేసీఆర్ అబద్ధం మాట్లాడినా అతికినట్టు ఉండాలంటారు కదా, ఆ రకంగా దాన్ని అబద్ధాన్ని అతుకు పెడతాడు. ఇప్పుడు ఏం మాట్లాడి ఒకసారి విందాం మనం. ఈ పాపం అమాయకులు తెలియదు. ఆ ముచ్చట చెప్పినాక ఒక్కొక్కరు గజం వేసి దుంకి ఈలలు కొడతారు, చప్పట్లు కొడతా ఉంటారు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం. ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజింది. అంటే తెలంగాణ భాష చూడురి. ఈ లాగోడు ఇటే గుంజిందంటే అంటే ఎంత సింపుల్గా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు గుండెకి హద్దుకుపోయే మాట అది. ఈ లాగోడు ఇటే గుంజింది అంటే మనం రైతులు నిజంగా మన గ్రామాలలో ఈసారి లాగోడు ఎక్కువైంది, పైసలు మొత్తం అటేవి అని మాట్లాడుతారుగా. ఎంత సింపుల్గా గుండెకి హద్దుకుపోయాల ఆ మాట. అంటే మాటలు నేర్చిన కేసీఆర్ మరి ఇచ్చిన హామీ ఎక్కడ పోయింది? ఇది మన అప్లకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఏమన్నాడా? తెలంగాణలో వచ్చే సంవత్సరం నుండి 24 లక్షల టన్నులు లేకపోతే 26 లక్షల టన్నులు అన్నాడా లేదా? మళ్ళొకసారి విందాం. ఎరువులు ఏవైతుంటాయో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% ఇండియాలో 100% సప్లై చేస్తాం. ఇక పాపం విద్యలుగా వీళ్ళు ఒక్కొక్కరు గజం లేచి దుంకిర్రు. ఇక మరి ఈ హామీ ఎటువైంది? ఇది రైతులకు ఇచ్చిన హామీలు కాదా? ప్రత్యేకంగా ఏది ఎన్నికల కోసమే. అంటే మీరు ఎన్నికల కోసమే తాయిలాలు వేసుకుంటా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తలేదు. వచ్చిన 13 నెలలకే. సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100కు 100% నెరవేర్చాలి. లేకపోతే అప్పుడు ఏ సోషల్ మీడియా అయితే ప్రశ్నించిందో అదే సోషల్ మీడియా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నది. కాకపోతే మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణను అప్పుల పాలు చేసి ఆ రోజు 26 లక్షల మెట్రిక్ టన్నులు ఏవైతుంటాయో రైతులకు వాడే ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీ ఇస్తా అన్న కేసీఆర్ వినా మీరు ఏ కేసు పెట్టాలి? కేటీఆర్ చెప్పిగా మరి చూద్దాం. ఏ కేసు పెట్టాలి? ఎందుకు అమలు కాలే? మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణనే కదా, ఎందుకు అమలు కాలే అప్పుడు? దయచేసి ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు మరి నిజంగా కేసీఆర్ ఇచ్చిన హామీ ఎటుపోయింది? కేసీఆర్ ఇచ్చిన హామీలకు నిజంగా ఇంకా చాలా హామీలు ఇచ్చిండు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, ఏది ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. మరి ఈయన దళితుడేనా? అవన్నీ ఎక్కడ పోయినాయి? దళితులు కూర్చునే ప్లేస్లో నువ్వు ముఖ్యమంత్రిగా వేయాలి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని ఇవి ఇచ్చిన హామీలు మరి వీటికి 420 కేసులు పనిచేయా? కేటీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి బతికిండు కానీ లేకపోతే వేరేటోడు అయితే బకెట్ల దుంకి సావునట, సచ్చునట. తెలంగాణను 6 లక్షల కోట్లు అప్పు చేసింది మీరు. తెలంగాణ మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణను అప్పులే చేసి ఇప్పుడు మిత్తులు కట్టడానికి ఆ వ్యవస్థ అట్లా తయారు చేసింది మీరు. మరి ఏ కేసు పెట్టాలి మీ మీద? 420 కేసు పెట్టాలి మరి నిజంగా చెప్పురు. ఇప్పుడు వాళ్ళ మీద 13 నెలలకే ఇన్ని కేసులు పెట్టాల్సి వస్తే, ఒకవేళ కాంగ్రెస్ మీద కేసులు పెట్టాల్సి వస్తే 100కు 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మళ్ళీ అమలు చేయడంలో అప్పులు అయితే వీళ్ళు ప్రశ్నించేది వీళ్ళే. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు మరి 26 లక్షల మెట్రిక్ టన్నులు మీరు ఇది అబద్ధమా కాదా మరి చెప్పుర్రు. ఇది రైతులను ఎవరు మోసం చేసిరు? ఫస్ట్ దయచేసి వీడియో చూస్తున్నవారు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్ టీఎంఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.